ఓం నమ శివాయ. నెగిటివ్ ఎనర్జీ అనేది మనం చాలా వింటూ ఉంటామండి. చాలా మంది ఏంటంటే నాకు ఏదో నెగిటివ్ ఎనర్జీ అయింది, అందుకే నాకు చాలా సిక్ అవుతున్నాను అని అంటారు. అది ట్రాష్ కాదండి, నిజంగానే అనమాట. చాలా మందికి బురి నజర్ అంటారు కదండి, ఈవిల్ ఐ అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఏంటనంటే అది ఓ పెద్ద ఏంటంటే మనకు కనబడదు అనమాట. కనబడకుండానే ఏంటంటే కరెక్ట్గా రేపనగా మనకి ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే ఈ రోజు యాక్సిడెంట్ అవ్వడమో కానీ చిన్నదే అనమాట, మైల్డ్ యాక్సిడెంట్ అవ్వడమో, సిక్ అవ్వడమో, లేకపోతే ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ జరగడమో అనేది జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే కొన్ని చిన్న చిన్న రెమెడీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనవంతు ప్రయత్నంగా మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండాలండి. ఇది ఒక పెద్ద మేనిఫెస్టేషన్ అనుకోండి. ఎందుకనంటే పాజిటివ్ మైండ్తో ఉండి మనం పాజిటివ్గా చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్గానే ఉంటుందండి. చాలామంది అంటారు నేను పాజిటివ్ అనుకున్నాను అవ్వలేదంటే మీరు మనస్ఫూర్తిగా అనుకోవట్లేదు. మీరు అనుకొని ఏదైనా సరే ఒక మంత్రాన్ని జస్ట్ చాంట్ చేయండి కొద్దిసేపు. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆఫీస్ టెన్షన్ కానీ ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, అంతే ఇట్లా కళ్ళు మూసుకొని నచ్చిన ప్లేస్ కానీ నచ్చిన ఇన్సిడెంట్ కానీ మీరు కనెక్షన్ నుంచి రిలీఫ్ అనేది వస్తాయి. నా కమింగ్ టు ద పాయింట్, నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో ఎప్పుడు కూడా మీరు పొద్దున్న బయలుదేరుతూ ఉంటారు కదండి, ఆఫీసులో కానీ స్కూల్ కానీ వెళ్ళేటప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఫస్ట్ ఎవరు లేస్తే వాళ్ళు ఫస్ట్ స్నానం చేస్తాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేచిన వెంటనే బ్రష్ చేసేసుకొని స్నానం చేస్తాం. సో స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో దాల్చిన చెక్క, సినమన్ అంటారు కదండి, సినమన్ పౌడర్ తీసుకోండి. దాల్చిన మా దగ్గర లేదు అని అంటే కనుక దంచండి, మిక్సీలో వేయండి, కరోస్గా చేయండి. అది తీసుకొని కొంచెం అన్నమాట రైట్ హ్యాండ్లోంచి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్కి ఇట్లా పోసుకోండి. రైట్ హ్యాండ్ నుంచి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్, ఎందుకంటే మనం ఏదైనా సరే రైట్ నుంచి తీసుకుంటేనే మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఫోల్డ్ చేసేసి కొంచెం లోపల నుంచి ఇదంతా రానికుండా లోపల పెట్టేసుకొని చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు డే బాగుండాలి, ఇలా మీరు ఎప్పుడెప్పుడు చేయాలంటే ఎవ్రీ డే చేయొచ్చండి. ఎన్ని రోజులు ఎన్ని అని కాదు, మీ ఇంట్లో ఎవరికి ఎప్పుడు కుదిరితే కనుక అప్పుడు మార్నింగ్ లేచిన వాళ్ళకి ఇలా పెట్టేసుకొని ఏంటనంటే ఈరోజు అంతా బాగుండాలి, మా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళకి ఎటువంటి ఆరోగ్యం అనేది దెబ్బ తినకూడదు, అందరూ కూడా చక్కగా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ మేనిఫెస్టేషన్. మీకు ఏదైతే మంత్రం వస్తుందో, మంత్రం ఏవి రాలేదనుకోండి ఓం నమస్కోండి, అట్లా మీరు చాంట్ చేయండి. ఎంత ఓం నమస్వే అనేది చాంటింగ్ ఒక 108 సార్లు వరకు వస్తుంది. మీరేమి ఇట్లా రుద్రాక్షలు అవన్నీ చేసి పెట్టుకోకలే, జస్ట్ ఊరికే ఓం నమస్వే అని చాంట్ చేయండి. లేదు మేము అట్లా చేయమనండి. మీకు ఈ రెమెడీ అనేది ఏంటనంటే ఎనీ రిలీజియన్ వాళ్ళు చేసేటట్టే ఉంటుందండి. జస్ట్ ఇట్స్ అ మేనిఫెస్టేషన్. ఏంటనంటే పాజిటివ్ మైండ్తో మనం ఏదైతే అనుకున్నామో అది ఇట్లా పెట్టుకొని మనం చేసేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇట్లా అని చెప్పి ఊదాలి. మరీ ఎవరైనా ఎదురు వచ్చి కళ్ళల్లో పడేటట్టు కాకుండా కొంచెం అండి చిటికెడు తీసుకొని అనేసి ఊదాలన్నమాట. మన కింద ఫ్లోర్ మీద ఉంటుంది, అదంతా ఫ్లోర్ మీద ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఆ ఫ్లోర్ మీద ఉంచేసేయండి. మేము చిమ్మాలమ్మా అని అంటే అక్కడ వరకు ఆ పాట వరకు చిమ్మద్దు, అట్లా వదిలేసేయండి. వదిలేసి ఏంటంటే మీ పని మీరు చూసుకోండి. 24 hours అది అట్లానే ఉంచేసేయండి, ఏమీ కాదనమాట. సినమన్ మంచి స్మెల్ ఇస్తుంది, నెగిటివ్ ఎనర్జీని లోపలికి రానియదు. మన పాజిటివ్ వైబ్స్ ఏదైతే ఉంటుందో మన పాజిటివిటీ అంతా కూడా మన ఇంట్లోనే ఉంటుంది, నెగిటివ్ మాత్రమే బయటికి తీసుకెళ్తుంది. మీరు బయట నుంచి ఎవరైనా లోపలికి వచ్చిన వాళ్ళు కూడా పాజిటివ్ది మాత్రమే ఇస్తుంది, నెగిటివ్ని కూడా బయటికి పంపించేస్తుంది అనమాట. సో ఈ చిన్న స్మాల్ రెమెడీ మీరు ఆచరించి చూడండి, పాజిటివ్ అనేది బాగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. దే విల్ బి వెరీ ఫుల్ఫిల్డ్ విత్ వాట్ ఎవర్ దే వాంట్. సో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతా శర్మ సక్సెస్ మంత్ర.